మీరు తరచుగా రైలు ప్రయాణం చేస్తారా? ముఖ్యంగా గుంటూరు మీదుగా ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మామూలుగా రైలు కోసం వెయిట్ చేయాలంటే ప్లాట్ఫామ్ మీదో వెయిటింగ్ హాల్ కుర్చీల్లోనో కునుకు తీయాలి. రూమ్ తీసుకోవాలంటే స్టేషన్ బయటికి వెళ్లి వేలకి వేలు ఖర్చు పెట్టాలి. కానీ ఇక ఆ కష్టాలు అక్కర్లేదు. గుంటూరు రైల్వే స్టేషన్లోనే అచ్చం ఎయిర్పోర్ట్ లాంటి స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకొచ్చాయి. అది కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకే. అసలు ఈ స్లీపింగ్ పాడ్స్ అంటే ఏంటి? గంటకి ఎంత ఛార్జ్ చేస్తారు? ఇందులో ఏమేమి సౌకర్యాలుంటాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం సరికొత్త హంగులు దిద్దుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, చెర్లపల్లి స్టేషన్లోనూ సక్సెస్ అయిన స్లీపింగ్ పాడ్స్ విధానాన్ని ఇప్పుడు మన గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా ప్రారంభించారు. ఇవి ఎక్కడున్నాయంటే గుంటూరు స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 1, గేట్ నంబర్ 3 దగ్గర వీటిని ఏర్పాటుచేశారు. మీరు రైలు దిగగానే లేదా రైలు ఎక్కే ముందు కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే లగేజీతో సహా బయట హోటల్స్కి వెళ్లాల్సిన పనిలేదు. ప్లాట్ఫామ్ మీద ఉన్న ఈ ఏసీ పాడ్స్లో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మరి వీటిలో సౌకర్యాల మాటేంటి? పేరుకి రైల్వే స్టేషన్ అయినా సౌకర్యాలు మాత్రం 5 స్టార్ రేంజ్ అని చెప్పొచ్చు. మొత్తం 64 బెడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్కరే ప్రయాణించేవారికోసం 52 సింగిల్ పాడ్స్, జంటగా లేదా ఫ్యామిలీతో వచ్చేవారికోసం 12 డబుల్ పాడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి మరియు ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా కొన్ని బెడ్స్ కేటాయించారు. సో సేఫ్టీ గురించి భయమక్కర్లేదు. ఇంకా ఇందులో ఫ్రీ హైస్పీడ్ వైఫై, లగేజీ దాచుకోవడానికి లాకర్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, చదవడానికి రీడింగ్ లైట్, 24 గంటల వేడి నీళ్లు, పరిశుభ్రమైన టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం, రేట్లు ఎలా ఉన్నాయి? సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? ఖచ్చితంగా. బయట లాడ్జీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. అధికారిక వివరాల ప్రకారం సింగిల్ బెడ్ సుమారు 150 రూపాయల నుండి మొదలవుతుంది, 3 గంటల వరకు. మీరు ఎక్కువ సమయం అంటే 12 గంటలు లేదా 24 గంటలు ఉండాలనుకుంటే దానికి తగ్గట్టు 300 రూపాయల వరకు ఉండొచ్చు. డబుల్ బెడ్ ఇది సుమారు 250 రూపాయలు 3 గంటలకు. ఉదాహరణకు ధరలు సమయాన్ని బట్టి, డిమాండ్ని బట్టి చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. కానీ బేసిక్ రేట్ అయితే ఇదే. అంటే కేవలం 150-200 రూపాయల్లోనే ఏసీలో సెక్యూర్డ్గా 3-4 గంటలు విశ్రాంతి తీసుకుని ఫ్రెష్ అయిపోవచ్చన్నమాట. ఇది ఎవరికి బెస్ట్ ఆప్షన్? ట్రాన్సిట్ ప్యాసింజర్స్. ఒక ట్రైన్ దిగి మరో ట్రైన్ కోసం 4-5 గంటలు వెయిట్ చేసేవారికి ఇది సూపర్ ఆప్షన్. ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్. గుంటూరుకి ఎగ్జామ్స్ కోసమూ పనిమీదో వచ్చి ఉదయం ఫ్రెష్ అయ్యి పని చూసుకుని సాయంత్రం తిరిగి వెళ్లిపోయేవారికి హోటల్ ఖర్చు మిగులుతుంది. సోలో ట్రావెలర్స్, ముఖ్యంగా లేడీస్ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు స్టేషన్ బయట సేఫ్టీ గురించి ఆలోచించే బదులు స్టేషన్ లోపలే ఉండే ఈ పాడ్స్ చాలా సురక్షితం. సో ఫ్రెండ్స్, గుంటూరు రైల్వే స్టేషన్ ఇప్పుడు హైటెక్గా మారిపోయింది. ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన ఈ మార్పు నిజంగా అభినందనీయం. మీరు ఎప్పుడైనా గుంటూరు వెళ్తే లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తుంటే ఈ విషయాన్ని వాళ్లకు తెలియజేయండి. ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణం సురక్షితంగా చేయండి, ఆనందంగా గడపండి.